వెల్కమ్ టు 9 వైబ్స్. వరంగల్ లోక్సభ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీలో నిల్వనుంది. కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అధిష్టానం జాబితా విడుదల చేసింది. ఇప్పటికే ఆరూరి రమేష్ ను బీజేపీ బరిలో నిలపగా అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. నేడు రేపు అభ్యర్థిని ప్రకటించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దఫా పోటీ చేసే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన వారే కావడం విశేషం. ఎస్సీ రిజర్వ్డ్ అయిన వరంగల్ లోక్సభ స్థానానికి గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. 42 మంది ఆశావాహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్, ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగి తమకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమకే టికెట్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేసిన చివరకు 2 రోజుల కిందట పార్టీలో కడియం కావ్యను అదృష్టం వరించింది. ఈ మేరకు మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. కడియం శ్రీహరి పెద్ద కుమార్తె అయిన కావ్య ఉస్మానియాలో ఎండి పాథాలజీ చేసి వైద్య వ్యవస్థలో కొనసాగుతున్నారు. వర్ధన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా కుదరలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ఖరారయ్యే క్రమంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. గత నెల 13న అభ్యర్థిగా కావ్య పేరును బీఆర్ఎస్ ఖరారు చేయడంతో కేసీఆర్ ను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కేసీఆర్ కు లేఖ రాయడం, కడియం శ్రీహరి, కడియం కావ్య 2 రోజుల కిందట గులాబీ పార్టీ నుంచి వైదొలిగి ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్ లో చేరానన్న కడియం దేశంలో రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.